హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో ఏంటంటే మనకు కుండలో వాటర్ ఫ్రిడ్జ్లో వాటర్ లాగా చల్లగా ఉండాలంటే ఈ విధంగా ఈ టిప్ పాటించాలండి. ఈ టిప్ ఏంటంటే కుండ 2-3 ఇయర్స్ వాడిన కుండైనా పర్లేదు, అప్పుడే తెచ్చుకున్న కొత్త కుండైనా పర్లేదండి. ఇలా టబ్లో పెట్టి వాటర్ నిండుగా పట్టాలి. ఇలా టబ్లో పెట్టిన కుండని ఒక 24 అవర్స్ వాటర్లోనే వదిలేయాలండి. ఈరోజు మార్నింగ్ కుండని వాటర్లో పెట్టామంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ నుంచి కుండ తీసేసి శుభ్రంగా కడగాలి. అది ఏ విధంగా అన్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను. కుండనైతే టబ్బు నిండా వాటర్ పట్టి కుండనైతే 24 అవర్స్ వాటర్లోనే ఉంచి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి కుండనైతే బయటికి తీసేసి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనకు కుండ మొత్తం కూడా సాల్ట్ ఉంటుంది కదా, మనకి సాల్ట్ మొత్తం కుండ అప్లై చేసేసుకోవాలి. కుండ లోపల బయట మొత్తం సాల్ట్ మొత్తం అప్లై చేసేసి ఒక 2 గంటలు సాల్ట్ అప్లై చేసిన తర్వాత కుండని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సాల్ట్ మొత్తం కుండకు అప్లై చేసేసి 2 గంటలు పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ అప్లై చేసి వాటర్లో ఉంచడం వల్ల కుండలో మూసుకుపోయిన రంధ్రాలన్నీ తెరుచుకుంటాయి. వాటర్ బాగా చల్లగా అవుతాయి, ఫ్రిడ్జ్లో వాటర్ లాగే ఉంటాయి. కుండలో వాటర్ తాగడం హెల్త్కి చాలా మంచిదండి. ఆల్కలైన్ వాటర్ అవుతుంది. టీడీఎస్ కూడా 200 బిలోనే ఉంటుంది. కుండకి సాల్ట్ మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత లోపల బయట 2 గంటలు ఇలా పక్కన ఉంచేసేయాలి. 2 గంటల తర్వాత మనకి కుండని వాటర్తో శుభ్రంగా కడగాలి. ఇలా సాల్ట్ రాసి పక్కన పెట్టడం వల్ల మట్టి వాసన వస్తాయి కదండి, స్టార్టింగ్లో వాటర్ అలా మట్టి వాసన కూడా రాకుండా మంచి టేస్టీగా ఉంటాయి. వాటర్ కూడా స్మెల్ అన్నది మట్టి వాసన అస్సలు రాదు. లిక్విడ్ కానీ సోప్ కానీ ఏది కూడా అసలు కుండలో వేసి రుద్దడం తోమడం అలాంటివి చేయకూడదండి. సాల్ట్ వేసి కడుక్కోవాలి మనం కుండ కడిగిన ప్రతిసారి కూడా. ఇది వచ్చేసి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుండకి గోనె సంచి ఉంటుంది కదండి, గోనె సంచి అయినా చుట్టొచ్చు, లేకపోతే మనకి కూలర్కి గడ్డి ఉంటుంది కదా, అది కొత్తది ఒకటి కొనుక్కొని చుట్టేసి వాటర్ తడిపి వాటర్ పోసేసి మనం మూత పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో కంటే చల్లగా ఉంటాయండి. వాటర్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి, ఆల్కలైన్ వాటర్ అవుతుంది. అవేమీ లేవంటే కాటన్ టవల్స్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఉంటే తడిపేసి కుండ చుట్టూ కూడా చుట్టేసి నైట్ టైం ఇలా వాటర్ పోసేసి మార్నింగ్ నుండి తాగితే చాలా చల్లగా ఉంటాయండి వాటర్. ఓకేనండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.